హాయ్, నవీనకి స్వాగతం. సాధారణ మహిళలు చేసిన అసాధారణ పోరాటాల్ని గుర్తిస్తూ నవీన మహిళ అవార్డ్స్ పేరుతో ప్రతి సంవత్సరం మహిళలకి అవార్డ్స్ అందిస్తోంది నవీన. మరి ఈ సంవత్సరం కూడా నామినేషన్స్ అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన ప్రొఫైల్స్ నుంచి కొన్ని అద్భుతమైనటువంటి కథల్ని సెమీఫైనల్ వరకు తీసుకొచ్చి మీ ముందుకు ఉంచుతున్నాం. తమ వృత్తుల్లో స్థిరపడిపోయి పిల్లలు తమ సంసారాలు అనుకుంటూ అన్నిటినీ పక్కన పెట్టేసే మహిళలు ఉంటారు. కానీ తమ వృత్తిని ప్రవృత్తిని కలిపి అసలు భిన్నంగా ఆలోచించినటువంటి మహిళలు వీరంతా. నెల్లూరు జిల్లాకి చెందిన ఈ మహిళలంతా వయసుతోనూ ఆర్థిక వ్యవస్థతోనూ సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ ఆడొచ్చు అని నిరూపించారు. వెటరన్ స్పోర్ట్స్లో అత్యద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటి నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఈ మహిళల కథ ఏంటో ఒకసారి చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి చెందిన ఈ మహిళలంతా సాధారణ మహిళలు ఎంతమాత్రం కాదు. వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు. వయసుని వెనక్కి నెట్టి పేదరికాన్ని జయించారు. సాధారణ మహిళల్లాగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నారు. సత్తా ఉంటే క్రీడల్లో దూసుకెళ్లొచ్చని నిరూపించారు కోటేశ్వరమ్మ, లావణ్య, వేలూరు రాజమ్మ, రాజేశ్వరి, సిహెచ్ వెంకటరత్నమ్మ. ఏ ఆటైనా సరే అన్నిటికీ సై అంటున్నారు ఈ నారీమణులు. ఉదయమే లేచి క్రీడా మైదానంలోకి అడుగు పెడతారు. కలిసికట్టుగా 2 గంటల పాటు కఠోర సాధన చేస్తారు. ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది పడుతున్నా రాష్ట్రాలను దాటి దేశాన్ని సైతం దాటి పతకాల్ని తెస్తున్న ఘనత ఈ మహిళలది. టైలర్గా పనిచేస్తున్న ఈమె పేరు కోటేశ్వరమ్మ. వయసు 50 పైమాటే. 5,000, 10,000 మీటర్ల పరుగులో ఇప్పటికీ దాదాపు 55 బంగారు పతకాలు సాధించింది. దాతల సహకారంతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 43 ఏళ్ల లావణ్య ప్రభుత్వ టీచర్గా పనిచేస్తోంది. గత 6 సంవత్సరాలుగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టింది. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, స్విమ్మింగ్, హర్డిల్స్లో ఎక్స్పర్ట్గా ఎన్నో పతకాలు సాధించింది. కూరగాయల బడ్డీ కొట్టు నడుపుతున్న ఈమె పేరు వేలూరు రాజమ్మ. వయసు 55 ఏళ్లు. కానీ ఉత్సాహంలో మాత్రం ఈమెకి ఎవరూ పోటీ రాలేరు. షాట్పుట్, డిస్కస్, జావెలిన్ త్రోలో ఈమె నిష్ణాతురాలు. జాతీయ స్థాయిలో దాదాపు 10 బంగారు పతకాలు సాధించింది రాజమ్మ. నలభై ఏళ్ల ఈమె పేరు రాజేశ్వరి. నిరుపేద కుటుంబంలో పుట్టిన చిన్న చిల్లర కొట్టు నడిపిస్తున్నా పరుగులో మాత్రం ఆమె చిరుత. ఎవరినైనా ఇట్టే ఓడించేస్తుంది. ఇప్పటికి దాదాపు 50 బంగారు పతకాలు, 10 వెండి పతకాలు, 10 కాంస్య పతకాలు సాధించింది. ఇక ఈవిడ అందరికంటే సీనియర్ సిహెచ్ వెంకటరత్నమ్మ. పెద్దగా చదువులేదు. వయసు 75 పైమాటే. డిస్కస్ షాట్పుట్లో తన సత్తా చాటింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. పైగా 60 ఏళ్ల వయసు తర్వాతే ఈ ఆటల్లోకి దిగి తన సత్తా చాటిన ప్రతిభాశాలి. క్రీడా స్ఫూర్తికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ మహిళలంతా మనకి స్ఫూర్తిదాయకం. అందుకే నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకున్నారు నెల్లూరు జిల్లా వెటరన్ అథ్లెట్స్. కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఈ అమ్మాయి కాలిన గాయాలతోటి ఒళ్లంతా ఛిద్రమైపోతే తన బతుకు అంతటితో పూర్తయిపోయింది అనుకోలేదు. తను చేసిన తప్పేమిటో తెలుసుకుంది. తనకు ముందున్నటువంటి మార్గాలేమిటో అన్వేషించింది. తనలాగా బర్న్స్తో ఇబ్బంది పడుతూ జీవితం అయిపోయింది అనుకుంటున్న వాళ్ళకి ఆసరాగా నిలిచింది. నిహారీ చేస్తున్నటువంటి సేవలు ఆమెను నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ వరకు చేర్చాయి. ఈమె పేరు నిహారీ మండలి. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినటువంటి నిహారీ తనలాగా కాలిన గాయాలు ఉన్నవారికి అండగా నిలుస్తోంది. తన వైవాహిక జీవితంలో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. 55% కాలిన గాయాలతో బతికి బయటపడ్డ తాను చేసిన తప్పేమిటో తెలుసుకుంది.
ఆత్మహత్యే శరణ్యం కాదు అని తెలుసుకున్న ఆమె కాలిన గాయాలతో మాత్రం బతకలేక జీవచ్ఛవంలా గడిపింది. కోలుకున్న తర్వాత తనలాంటి వారికి సాయం చేయాలనే సంకల్పంతో బర్న్ సర్వైవర్స్ మిషన్ సేవియర్స్ ట్రస్ట్ స్థాపించి వైజాగ్ అండ్ విజయవాడలో వైద్యుల సాయంతో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. కాలిన గాయాలకు ఉండాల్సిన చికిత్స పట్ల అవగాహన పెంచుతోంది. ఎక్కడ ఏ బర్న్స్ కేసు వచ్చినా వాలంటీర్లు ఆమెకి సమాచారం చేరవేస్తారు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా సమాచారాన్ని పోస్ట్ చేసి విరాళాలు బాధితులకు చేరేలా సహాయం చేస్తుంది నిహారి. బర్న్స్ సర్వైవర్లను సమాజం తమలో ఒకరిగా చూడాలని తెలియచెప్పే ప్రయత్నం చేస్తూ 2 ఫ్యాషన్ షోలు సైతం ఏర్పాటు చేసింది. శారీరక వైకల్యాన్ని పక్కకు పెడితే సామర్థ్యం విషయంలో మేమెవరికీ తీసిపోవని చెప్తున్న నిహారి నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. ఆడపిల్లలు చదువుకుంటేనే సార్థకత వస్తుంది అనుకోకూడదు. చదివిన చదువు తమకి, తమ చుట్టూ ఉన్నవారికి ఏ రకంగా ఉపయోగపెట్టాలి అనే ఆలోచన వస్తుంది చూడండి, అప్పుడే అది ఒక ప్రత్యేకమైన చదువు అవుతుంది. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది దివ్య. నిర్మల్కి చెందినటువంటి ఈ అమ్మాయి తను ఎంటెక్ చదువుకోవడమే కాదు, తనకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో తమ తోటి మహిళలందరికీ కూడా రక్షణగా ఉండే ఒక కెమెరా రక్షని తయారు చేసింది. తాను తయారు చేసిన ఈ యాప్ ఎందుకు ప్రత్యేకమైనది, అది నవీన మహిళ కాంటెస్ట్లో ఆమెను ఎందుకు చేర్చింది ఒకసారి చూద్దాం. ఎంటెక్ చదువుతున్న ఈ అమ్మాయి పేరు దివ్య. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వాస్తవ్యురాలు. రోడ్లు, బస్సులు, ట్రైన్లు ఏవీ మహిళకు సురక్షిత ప్రయాణ భరోసా అందించడం లేదు. ఆకతాయిల వేధింపులు, ప్రేమ పేరుతో దాడులు, ఈ ఆకృత్యాలు ఆమెను కదిలించాయి. వాటికి చెక్ పెట్టాలంటే చేతిలో ఒక ఆయుధం ఉండాలని భావించింది. మరి మన సెల్ ఫోనే ఆ ఆయుధమైతే అందులో ఉన్న కెమెరాకి తోడు సైలెంట్గా, సీక్రెట్గా మరొకరికి తెలియకుండా రికార్డ్ చేసే వీలుంటే ఆపద సమయంలో అది మహిళలకి భరోసాగా నిలవగలదు అని భావించింది దివ్య. అందుకే తనకు తెలిసిన పరిజ్ఞానంతో ఒక యాప్ని రూపొందించింది. అదే కెమెరా రక్ష. హ్యాకథాన్ పోటీలో 6,000 మంది ఐఐటియన్లు ఉద్యోగస్తులతో పోటీపడి టాప్ 21 స్థానంలో నిలిచింది దివ్య రూపొందించిన కెమెరా రక్ష యాప్. ఈ యాప్ ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆకతాయిలు ఎక్కడ గొడవ చేస్తున్నా లేదా మనమే ప్రమాదంలో చిక్కుకున్నా ఎవరికీ తెలియకుండా వీడియో తీసి పోలీసులకు పంపుతుంది ఈ యాప్. ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేసే ఈ యాప్తో వీడియో రికార్డ్ చేస్తున్న దృశ్యాలు తెరపై కనిపించవు. తెర సాధారణంగానే ఉంటుంది. దృశ్యాలన్నీ బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతాయి. ఒక రకంగా స్పై కెమెరాలా పనిచేసేలా తీర్చిదిద్దింది దివ్య. మహిళలపై వేధింపులు పాత సమస్య అయినా ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీతో ముందుకొచ్చిన ఈ తరం అమ్మాయి దివ్య నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. లక్ష్మీ రాగులపల్లి, సిద్దిపేటకి చెందినటువంటి ఈ మహిళ తను చదువుకున్నది కొంతే అయినా తన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు ఆత్మహత్యల కుటుంబాలకి బాసటగా నిలుస్తోంది. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబానికి రావాల్సిన పరిహారం నుంచి మహిళ తిరిగి తన స్వంత కాళ్ల మీద నిలబడ్డానికి కావాల్సిన ఆధారం వరకు అన్నీ స్వయంగా తానే చూస్తోంది. మరి నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ వరకు చేరుకున్న లక్ష్మి కథ ఏమిటో చూద్దాం.
పేరు రాగులపల్లి లక్ష్మి, సిద్దిపేట వాస్తవ్యురాలు. నలభై మూడేళ్ల ఈ ఒంటరి మహిళ దాదాపు 20 ఏళ్లుగా మహిళా సాధికారత కోసం, కష్టాల్లో ఉన్న మహిళా హక్కుల కోసం పనిచేస్తోంది. ఏపీ మహిళా సమతా సొసైటీలో 10 ఏళ్లు పనిచేసిన కాలంలో గ్రామీణ మహిళల్ని సంఘాల్లో సభ్యులుగా చేర్పించడానికి తన వంతు కృషి చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకి అండగా ఉంటూ రైతు ఆత్మహత్యల కుటుంబాల్లో ఒంటరిగా మిగిలిన మహిళల్ని ముందుగా గ్రామీణ స్థాయిలో సంఘాల్లో సభ్యురాలిగా చేర్పిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనికి అవసరమైన 13 డాక్యుమెంట్లని ఎలా సిద్ధం చేయాలో చెప్తుంది. ఒంటరి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మానసికంగా వారిలో ధైర్యాన్ని నింపుతోంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం వచ్చేదాకా వారి వెన్నంటే ఉంటుంది లక్ష్మి. ఒక్క దీపం మరొక దీపాన్ని వెలిగించగలదన్న చందాన ఒంటరి మహిళ అయిన తాను మరెందరో ఒంటరి మహిళలకి ధైర్యాన్నిస్తోంది లక్ష్మి. అందుకే నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ కి చేరుకుంది. ఆడపిల్లల్ని కేవలం చదువుల్లోనే కాదు, క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి. అప్పుడే నిజమైన ప్రతిభ బయటకొస్తుంది. రాధ విషయంలో క్రీడల్లో ఆమెను ఎవరూ పెద్దగా ప్రోత్సహించలేదు. పట్టుబట్టి నేర్చుకున్నటువంటి కరాటేలో ఆమె ఉన్నత స్థానాలకి ఎదగడంతో పాటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ సాధించడంతో పాటు మొట్టమొదటి మహిళా రెఫరీగా ఎంపికైంది. ఈ ప్రతిభ ఆమెను నవీన మహిళా కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేర్చింది. ఈమె పేరు మీసాల రాధ. కొవ్వూరులో ఉంటున్న రాధ కరాటేలో మాస్టర్. పైగా అతి చిన్న వయసులో కరాటేలో నేషనల్ జడ్జ్గా ఎంపికైన తొలి తెలుగమ్మాయి. 10వ తరగతి పూర్తయ్యాకే కరాటేపై ఆసక్తి పెంచుకుంది. కోచ్ దగ్గర చేరిన మొట్టమొదటి రోజే కరాటేలో ఎంత దూరమైనా సరే వెళ్లి పతకాల వేటలో ముందుంటానని తేల్చి చెప్పింది. పట్టుబట్టి ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కరాటే నేర్చుకుని కేవలం 2 ఏళ్లలో బ్లాక్ బెల్ట్ సాధించింది. అక్కడ ప్రారంభమైన రాధ పతకాల వేట రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 42 బంగారు పతకాలు, 29 వెండి పతకాలతో ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఇటీవలే మలేషియాలో జరిగిన కరాటే ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సైతం సాధించింది. ఒక పక్కన డిగ్రీ చదువుకుంటూనే స్కూళ్లలో కరాటే శిక్షణ ఇస్తూ వస్తోంది. రాధ కరాటే ఆశయాలకి ఆమె పెళ్లి అడ్డుకాలేదు. భర్త ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయిలో సైతం ఎదుగుతోంది రాధ. నేషనల్ జడ్జ్ ఎగ్జామ్ రాసి కేవలం 22 ఏళ్లకే నేషనల్ జడ్జిగా ఎంపికైంది. జిల్లా నుంచి జాతీయ స్థాయి దాకా అన్ని పోటీలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది రాధ. మగరాయిళ్లాగా ఆటలెందుకు అని హేళన చేసిన ఊరిలోనే పతకాలు సాధించి జేజేలు కొట్టించుకున్న ఘనత రాధది. అందుకే నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్ కి చేరింది రాధ. మన చుట్టూ చూస్తే ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటాయో. సమాజం ఆచారాల పేరుతోటి సామాజిక దురాచారాల్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన పెద్దలు వాటిని నిశ్శబ్దంగా చూస్తూ ఆ మౌనంతో మరింత ప్రోత్సహిస్తూ ఉంటారు, అందులో పాలు పంచుకుంటూ ఉంటారు. కానీ వీటికి వ్యతిరేకంగా గళం వినిపించింది ఒక బాలదండు. మహబూబ్ నగర్ జిల్లాలో బాల్య వివాహాల అరికట్టడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం పేరు బాలదండు. అందులో ఉన్న పిల్లలు నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకున్నారు. ఈ పిల్లలు
కేవలం విద్యార్థులు కాదు, నిజానికి ఈ 7 కలిస్తే ఓ సైన్యం తయారవుతుంది. అదే బాలదండు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెర్ల గ్రామంలో బాల్య వివాహాలు ఆపడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ బాలదండు. గత సంవత్సరం ఈ జిల్లాలో 120కి పైగా బాల్య వివాహాలు జరిగాయి. కాలికి మెట్టలతో ఆడపిల్లలు స్కూళ్లకి రావడం ఇక్కడ సర్వసాధారణంగా కనిపించే విషయం. అయితే పెద్దలు చేస్తున్న ఈ అనాగరిక చర్యకి అడ్డుగా నిలుస్తోంది బాలదండు. ఒక బృందంగా ఏర్పడ్డ ఈ బాలదండు భూమిక అనే సంస్థ సహాయంతో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, అంగన్వాడీల సహకారంతో ఒక బృహత్తర యజ్ఞాన్ని చేపట్టారు. వీధి నాటకాలు నిర్వహించడం, ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, పెళ్లి జరుగుతుంటే ఆపడం వంటి కార్యక్రమాల్ని బాలదండు చేస్తుంది. బాల వివాహ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన పెద్దలే ఈ వివాహాల్ని ప్రోత్సహిస్తున్న చోట ఆ బాధ్యతని తమ చిట్టి భుజాల మీద మోస్తున్న ఈ చిన్నారులు సాంఘిక దురాచారానికి వ్యతిరేకం కేటగిరీలో నవీన మహిళా అవార్డ్స్ 2017లో సెమీఫైనల్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చెందినటువంటి ఆర్తి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం పెంచుకుంది. తను స్వయంగా క్రికెట్ ఆడడమే కాదు, ఈరోజు స్పోర్ట్స్ వీడియో అనలిస్ట్గా ప్రతిభ గల ప్లేయర్స్లో ఎవరు ఎలా ఆడుతున్నారో అనలైజ్ చేసి చెప్పే ఒక అనలిస్ట్ స్థానానికి చేరుకుంది. అందుకే నవీన మహిళ కాంటెస్ట్లో ఆర్తి సెమీఫైనల్కి చేరుకుంది. ఈ అమ్మాయి పేరు ఆర్తి నల్గే. హైదరాబాద్ వాసి, క్రికెట్ క్రీడాకారిణి. రాష్ట్రస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రస్తుతం ఆమె బ్యాట్ పట్టదు. ఒక వైవిధ్యమైన వృత్తిలో కెమెరా పట్టి రాణిస్తోంది. పర్ఫార్మెన్స్ వీడియో అనలిస్ట్ ఆర్తి నాల్గే అవతలి జట్టు క్రీడాకారుల సామర్థ్యాన్ని అంచనా వేసి తమ జట్టు కెప్టెన్కి తెలియజేస్తుంది. జట్టు విజయానికి కెప్టెన్కి ఈ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇటీవల బ్యాంకాక్లో మన భారత మహిళా జట్టు ఆసియా మహిళా కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ T20 గెలుచుకుంది. భారత జట్టు విజయం వెనుక ఆర్తి కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల ఆట స్థాయి ఎలా ఉందో లైవ్ ఫీడ్ ని గమనించి ఒక అంచనాకొచ్చి కోచ్కి, సీనియర్లకి విషయాన్ని అందిస్తుంది. ఆ వీడియోల ఆధారంగా ప్లేయర్ల ఫామ్ ఎలా ఉందో అంచనా వేసి ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగారు సీనియర్లు. బ్యాంకాక్లో ఏకైక మహిళా వీడియో అనలిస్ట్గా ఆర్తి తొలిసారి తన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించింది. వైవిధ్యభరితమైన ప్రొఫెషన్లో మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఎదుగుతున్న ఆర్తి నవీన మహిళ కాంటెస్ట్లో సెమీఫైనల్కి చేరుకుంది. ఈ సాధారణ మహిళలు ఏ కోసానా కాదు, అసాధారణ మహిళలని చెప్పి వీరికి పట్టం కడుతోంది నవీన. ప్రతి ఒక్కరూ విజేతలే. కానీ ఇందులోంచి కొంతమంది మాత్రం 2016-17 సంవత్సరానికి నవీన మహిళలుగా అవార్డుని అందుకోబోతున్నారు. ఆ అవార్డులు ఎవరికి సొంతం అవుతాయి? మార్చి 8న ప్రసారం అయ్యే నవీన మహిళా కాంటెస్ట్ స్పెషల్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. విజేతల కోసం ఎదురు చూస్తూ ఉందాం. నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా
Navina, care of TV9, plot number 97, road number 3, Banjara Hills, Hyderabad 34. Email navina@tv9.com. Website visit చేయండి www.tv9navina.com.